హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు నేను చెప్పాను కదా, తిరుపతి స్టైలు ఇడ్లీ దోశలోకి చట్నీలు 2 రకాలు చెప్తా అన్నాను కదా. ఫస్ట్ చెప్పే చట్నీ ఫ్రెష్ అండి, అంటే ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. రెండోది అంటే ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూగా నేను చెప్తాను. ఆ చట్నీ ఏంటంటే ఒక వారం రోజులు నిలవ ఉంటుంది. కొద్దిగా పని తగ్గుద్ది కదా, ఇడ్లీ దోశ ఒకేసారి వేసేసుకుంటాము. చట్నీ కూడా ఒక వారం చేసుకున్నాం అనుకోండి, ఒక 4 రోజుల పాటు మీకు పని తగ్గుద్ది అనే ఉద్దేశంతో నేను చెప్తాను. ఇది మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెష్ అనమాట, ఎప్పటికప్పుడు చేసుకునేది. ఈ చట్నీ ఏంటంటే వెల్లుల్లి పొట్టాల చట్నీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు కప్పులో చూపిస్తున్నాను. మీకు క్లియర్గా అర్థం అవటం కోసం నేను అది స్టాండ్ బై పెట్టి మరీ మీకు చూపిస్తూ చెప్తున్నాను. ఈజీగా అర్థం అవుద్ది. ఒక్కోటి చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పులు అందరిలో ఉంటాయి, ఈ కప్పులతోనే తీసుకోండి. తర్వాత వేరుశనగ గుళ్ళు చూసారా, సగం తీసుకున్నాను. చట్నీ పప్పు సగం తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలండి. సాధ్యమైనంత వరకు వెల్లుల్లిపాయలు ఏం చేస్తారు అంటే పొట్టు తీసి చేసుకోండి. తర్వాత ఆ పక్కన కొన్ని తాలింపు గింజలు తీసుకున్నాను, ఉప్పు, తర్వాత చింతపండు పేస్ట్ అండి అది. తర్వాత చూడండి కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, చూడండి చిన్న ఉల్లిపాయలు చూపిస్తాను, అంత ఉల్లిపాయ సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి ఎండుమిరపకాయలు వచ్చి దాదాపు ఒక 12 ఎండుమిరపకాయలు తీస్తున్నాను. కరివేపాకు, నూనె, అది ఇంగువండి. ఓకే, వేసేటప్పుడు కూడా మీకు చక్కగా చూపించి ఇలా వేస్తాను. సో దానివల్ల మీకు ఈజీగా టేస్ట్గా చక్కగా మీరు చేయగలుగుతారు. ఓకేనా, చేసేద్దామా? ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోండి. ఫస్ట్ కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లాంటివి ఏ వేయకుండా గ్రౌండ్ నట్స్ వేసేసి ఫ్రై చేయండి. ఆ లో ఫ్లేమ్ మీద వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఆ గ్రౌండ్ నట్స్ అన్నీ కూడా, వేరుశనగ గుళ్ళు అన్నీ కూడా తీసేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఖాళీ ప్యాన్ పెట్టుకుందాము. కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. చెప్పా కదా, తిరుపతి పద్ధతిలో చేసే ఇడ్లీ దోశకి దాంట్లో వెల్లుల్లిపాయలండి. ఏమంటే వెల్లుల్లిపాయలు సాధ్యమైనంత వరకు కూడా మీరు పొట్టు తీసినే వేసుకోండి. నేను మా వాళ్ళకి చెప్పాను, ఆయన చెయ్యరు, అంతే వాళ్ళు. తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కొద్దిగా ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, అదే మిక్సీ జార్లో చట్నీ పప్పు అండి, చూసారు కదా, ఒక కప్పు చట్నీ పప్పు, తర్వాత పచ్చి కొబ్బరి అండి, తర్వాత ఉప్పు కూడా కొద్దిగా వేసేసుకుందాం అండి. దాంట్లోనే ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నాం కదా, అది కట్ చేసి వేసుకున్నాము. తర్వాత చింతపండు తీసుకున్నాం కదా మనం, కొద్దిగా నానబెట్టిన పేస్టు, చింతపండు పేస్టు, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ వేసుకొచ్చేద్దామండి. ఇప్పుడు చూడండి, నేను మిక్సీ వేసుకొచ్చాను, ఎలా ఉంది? సో అలా ఉందన్నమాట. ఒక జార్లోకి, ప్లాస్టిక్ దాంట్లో మనం వేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ తాలింపు గింజలు. నేను చెప్పాను కదా, రెండో పచ్చడి కూడా దీంతో పాటు కంటిన్యూగా చూపిస్తానండి. అది కొద్దిగా నిలవ ఉంటుంది, ఒక 4 రోజులు. వెల్లుల్లి ఎక్కువ వేస్తాం. అది తాలింపు గింజలండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. కరివేపాకు కూడా దాంట్లో వేసేద్దాం. ఇంగువండి, జస్ట్ చాలా 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 ఈజీ కదా ఈ పచ్చడి చేసుకోవటం. అదంతా కూడా తాలింపు కూడా దాంట్లో వేసేయండి. సో చట్నీ రెడీ అయిపోయింది. మరి రెండో పచ్చడి కొలతల్లోకి వెళ్ళిపోదామా? అది కూడా ఇంతకంటే ఈజీ అయినండి. ఓకేనా? హలో అండి, రెండో పచ్చడికి వచ్చేసాం. ఇదేంటంటే వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చడి. మీ కొలతలన్నీ కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అసలు నేను చెప్పక్కర్లా, మీకే తెలిసిపోద్ది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చూసారు కదా, నేను అవి పొట్టు తీసి పెట్టుకున్నాను. పొట్టు తీసిన వెల్లుల్లి ఎప్పుడు కూడా వాడండి, అది చాలా చాలా మంచిది. తర్వాత ఆనియన్ చూడండి, 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, చింతపండు కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టారండి, కరెక్ట్గా స్పూన్తో చూపిస్తాను మీకు అర్థం కావటం కోసం అనమాట. తర్వాత తాలింపు గింజలు, నూనె, ధనియాలండి. తర్వాత మీకు స్పూన్తో చూపిస్తున్నాను, ఆ స్పూన్తో అనమాట. పావు కప్పు మెంతులు అండి, పావు స్పూన్ మెంతులు, కొద్దిగా ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు చూసారా, 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు అండి. ఇక మరి చేసేద్దామా? ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చడి. ఒక ప్యాన్ తీసుకోండి, ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి. చాలా చాలా ఈజీ అండి. దాంట్లో ధనియాలు ఫస్ట్, తర్వాత వచ్చి మెంతులు అండి. చెప్పా కదా, ఆ స్పూన్లో కొద్దిగా పావు స్పూను మెంతులు తీసుకున్నాము. కొద్దిగా ఫ్రై చేద్దాము.
దాంట్లో ఎండుమిరపకాయలు చెప్పాను కదా, ఓ 10-12 ఎండుమిరపకాయలండి. అదంతా ఫ్రై అయిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. వేరే ప్యాన్ పెట్టుకోండి. చూసారు కదా పక్కన, అది ఆరాలి కదా, ఎప్పుడు కూడా మిక్సీ ఆరాలన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలన్నీ కూడా మనం దాంట్లో వేసేద్దాం. ఒక 1 మినిట్ 1.5 మినిట్ బాగా ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లిపాయలు నేను ప్రతిసారి ఎందుకు చెప్తాను అంటే, పొట్టు తీసే వేయండి. ఈ చచ్చులు పుచ్చులు ఉంటాయి, దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు, కూర టేస్ట్ అంతా మారిపోద్దండి. అందుకోసం నేను ప్రతిదీ వివరంగా చెప్తాను అనమాట. అవి కూడా ఏం చేస్తారు, వెల్లుల్లిపాయలు కూడా జార్లోకి మనం తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొద్దిగా అనమాట, మనం తీసుకున్న ఆయిల్ని ఉల్లిపాయలన్నీ దాంట్లో వేసేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి ఆయిల్లో. చక్కగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూస్తారు కదా, అలా రావాలన్నమాట. దాంట్లోనే చింతపండు వేసేద్దాము, కొద్దిగా ఆ వాటర్నే దాంట్లో వేసేద్దాం అనమాట. ఇప్పుడు పొయ్యి ఆపేసేద్దాం. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అంటే దాంట్లో మిక్సీలో వేసేద్దాం. సో మిక్సీ మాత్రం అంతా కూడా చల్లారాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేద్దామండి. ఓ 5 మినిట్స్ అంటే చల్లారిపోయింది గుర్తుపెట్టుకోండి. చూసారా పచ్చడి, చూసారా మిక్సీ వేసుకొచ్చాను, వేరే ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను. చూడండి మిక్సీ కూడా చూపిస్తాను, పచ్చడి ఎలా వచ్చిందో కూడా అర్థమైంది కదా, అలా రావాలన్నమాట. నేను వాటర్ అయితే మాత్రం ఏమీ వేయలేదండి, 2 పచ్చడిలో ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోద్ది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మీకు అర్థం కావటం కోసం నేను వివరంగా చెప్తానండి, సాధ్యమైనంత వరకు క్లుప్తంగానే చెప్తున్నాను, అయినా అర్థం కావాలి కదా, స్టెప్ బై స్టెప్. అందరికీ అర్థం కాదు కదండి, ఫట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే. చేసుకొని తినాలి కదా, దయచేసి అర్థం చేసుకోండి మీరు. అది కొద్దిగా కలర్ మారిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి, చాలా చాలా ఈజీ కదా ఈ 2 పచ్చళ్ళు. కరివేపాకు ఎంత ఈజీనో చూడండి. ఇంగువండి, మీరు 2 పచ్చళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు, తెలుసా మీకు? కొద్దిగా ఆలోచించండి, దీంట్లో ఏ మార్పులు ఉన్నాయో. ఈజీగా 2 డిఫరెంట్గా ఒకేసారి చేసుకోవచ్చు. ఏమండి, ఇంత రెసిపీస్ ఇంత పర్ఫెక్ట్గా శోధించి చెప్తున్నాను, ఏమడుతున్నాను చెప్పండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనే కదా అడుగుతున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసాము, కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం దాంట్లో ఏం చేస్తున్నాము, ఆ మిక్సీ వేసిన పచ్చడి అంతా కూడా వేసాం. ఒక 30 సెకండ్స్ చూడండి, చూస్తే ఏమవుద్దంటే మీకు చక్కగా పచ్చడి నేను ఎలా కలిపానో, ఫైనల్గా ఏ పొజిషన్కి వచ్చిందో మీకు చక్కగా అర్థం అవుతుంది. తిరుపతి స్టైల్ ఇడ్లీ దోశలోకి ఈ 2 చట్నీలు బాగుంటాయండి. కొబ్బరి చట్నీ కూడా ఉంటుంది దాంతోపాటు. మనం ఇడ్లీ దోశ 2 రకాల చట్నీలు తింటాం అలవాటు కదా మనకి, సాంబార్ అన్న ఉండాలి, చట్నీ అన్న ఉండాలి. సో ఈ 2 రకాల పచ్చడి నేను చెప్పాను, ఓకేనా? ఎలా ఉంది పచ్చడి కామెంట్ సెక్షన్లో పెడతాం, మర్చిపోకండి. ఇలాంటి మంచి అవకాశాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 Hours. థ్యాంక్ యూ.